Hi everyone, I'm Dr. Shailaja, obstetrician and gynecologist from Lifespring Hospital, Kukatpalli branch. సో ఈరోజు మనము నాజియా వామిటింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం. ఒక కపుల్ మ్యారేజ్ అవ్వగానే ది హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ దెమ్ ఈజ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రావడం. వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ దెమ్. కానీ కొన్ని డేస్కి వాళ్ళకి నాజియా వామిటింగ్ అనే కంప్లైంట్స్తో వస్తారు. సో ఎందుకు అంటే హెచ్సిజీ హార్మోన్ అనే ఒకటి హార్మోన్ మనకి ప్రెగ్నెన్సీలో స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల దే విల్ హ్యావ్ దిస్ నాజియా అండ్ వామిటింగ్. అవుట్ ఆఫ్ 3/4 ఆఫ్ పేషెంట్స్, లైక్ నలుగురిలో ముగ్గురు పేషెంట్స్కి నాజియా వామిటింగ్ సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ 5% దే విల్ హ్యావ్ పర్సిస్టెంట్గా వామిటింగ్స్ అనేది ఉంటుంది. సో నాజియా వామిటింగ్ అనేది వెరీ కామన్ థింగ్, బట్ అందరికీ ఉండవు. అండ్ ఇఫ్ ద పేషెంట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ నాజియా వామిటింగ్, షీ ఈస్ ద లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్పొచ్చు. And the baby will be also very fine. Even if she doesn't have any vomitings also, baby will be very fine. ఎవరికి ఎక్కువ ఉంటుంది సిమ్టమ్స్ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ, వెరీ ఎర్లీ ఏజ్లో ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యారు వాళ్ళు అంటే కూడా వస్తుంది. ఆర్ ప్రీవియస్ హిస్టరీ ఉంది, ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, వీళ్ళకి కూడా సిమ్టమ్స్ ఉంటాయి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ప్రెగ్నెన్సీ 7 weeks ఆర్ 9 weeks ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వచ్చు. నాజియా వామిటింగ్ అనే సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వచ్చు. మోస్ట్లీ 12 weeks to 14 weeks కల్లా తగ్గిపోతాయి. బట్ వెరీ రేర్లీ ద పేషెంట్ కెన్ హ్యావ్ దిస్ నాజియా అండ్ వామిటింగ్స్ టిల్ 7 months and 9 months ఆల్సో. అంటే కొందరు పేషెంట్స్ ఉన్నారు నాకు టిల్ 9 months దే హ్యావ్ దిస్ నాజియా అండ్ వామిటింగ్ ఆల్సో. అండ్ సివియర్ ఫార్మ్స్ ఆఫ్ నాజియా వామిటింగ్ హైపరెమెసిస్ గ్రావిడారం అంటాను. అంటే కంప్లీట్గా ఏది తిన్నా కానీ చాలా వామిటింగ్స్ అవ్వడము, అండ్ దే కాంట్ టాలరేట్ ఎనీథింగ్ ఓరల్లీ. సో ఇట్లాంటి వాళ్ళకి వీ హ్యావ్ టు అడ్మిట్ దెమ్, హాస్పిటలైజేషన్ చేసి వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టుకోవాలి, ఐవీ యాంటాసిడ్స్ ఇవ్వడము, యాంటీబయాటిక్స్ ఇవ్వడము చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళకి దే హ్యావ్ అట్లీస్ట్ 5% ఆఫ్ వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది హైపరెమెసిస్ రావడం వాళ్ళకి. అలాగే డిఫైన్ చేస్తాం వీళ్ళని. సో ప్రాపర్ టైమ్లీ మేనేజ్ చేసి అడ్మిట్ చేసుకున్నంత హైడ్రేట్ చేస్తే షీల్ బీ ఫైన్. సో అలా అని బేబీకి ఏమి ఇబ్బంది కాదు ఇఫ్ ద పేషెంట్ ఇస్ ట్రీటెడ్ ఆన్ టైమ్. ఈ సింపుల్ నాజియా అండ్ వామిటింగ్ ఏం తినాలనిపించట్లేదు అనే పేషెంట్స్కి సో వాట్ వీ అడ్వైజ్ ఈస్ టేక్ యువర్ మీల్స్ ఇన్ ఎ వెరీ స్మాల్ క్వాంటిటీ. అంటే స్మాల్ ఇంటర్వెల్స్లో స్మాల్ క్వాంటిటీ తీసుకోండి. దాని తగ్గట్టుగా మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్, పైరిడాక్సిన్ టాబ్లెట్స్ ఇస్తారు, అది వాడుకోవాల్సి ఉంటుంది. ఈ పేషెంట్స్కి ఏం చేయాలంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ అడ్వైజ్ దెమ్ టు చేంజ్ ద అట్మాస్ఫియర్. లైక్ యూ గో టు మటర్నల్ ప్లేస్ ఆర్ యూ గో టు ఇన్లాస్ ప్లేస్ అని చెప్తాము. So that change of the atmosphere can also help the patient, and she needs proper psychological support and social support also, and family support చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి ఎట్లాగంటే స్ట్రాంగ్ స్మెల్స్, స్ట్రాంగ్ ఆర్డర్ ఉన్న ఫుడ్ కానీ స్మెల్స్ కానీ పడవు. సో లెట్ హర్ టేక్ లైక్ స్మాల్ మీల్స్ ఇన్ ఎ వెరీ ఫ్రీక్వెంట్ మేనర్. అండ్ పేషెంట్కి వాళ్ళ అటెండెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కంప్లీట్ ఫాస్టింగ్ 1-2 days కాకుండా లైక్ లిక్విడ్ డైట్ అనేది తీసుకోవచ్చు. సాలిడ్స్ తీసుకోకపోయినా కానీ లిక్విడ్ డైట్లో కానీ ఓరల్గా ఏదైనా లిక్విడ్స్ తీసుకున్నా పర్లేదు, బేబీకి ఏం హార్మ్ కాదు. అండ్ వన్స్ వామిటింగ్స్ అని సెటిల్ అయ్యాక దెన్ షీ కెన్ గో టు లైక్ లేటర్ ఆన్ కొంచెం బ్లాండ్గా తీసుకోవచ్చు ఫుడ్. అండ్ వన్స్ ప్రెగ్నెన్సీస్ 12 to 14 weeks మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90% ఆఫ్ ద టైమ్స్ ఈ నాజియా వామిటింగ్ సిమ్టమ్స్ తగ్గుతాయి. అండ్ ప్రెగ్నెంట్ లేడీ షీ నీడ్స్ ఫ్యామిలీ సపోర్ట్. ఈ టైంలో మంచి ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, ఎమోషనల్ సపోర్ట్ కావాలి, అలాంగ్ విత్ ద మెడికేషన్ అండ్ ద ప్రాపర్ గైనకాలజిస్ట్ కన్సల్టేషన్. థ్యాంక్ యూ. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.